సో ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటాము. మీ మీమ్స్ కూడా కొన్ని వస్తుంటాయి. మీకు ఎట్లా అనిపిస్తది ఆ మీమ్స్ చూసుకున్నప్పుడు? అసలు చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకా ఎన్ని రోజులైనా అవే మీమ్స్ రావడం అనేది చాలా హ్యాపీ. ఓకే. ఓకే. యాక్టివ్‌గా ఉంటారా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ అంటే మీడియాస్‌లో? ఇప్పుడు కొంచెం తగ్గించారా? ఓకే. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇన్‌స్టాగ్రామ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మొత్తం ఇది ఎక్కడ చూసినా ఈ బెట్టింగ్ యాప్స్ వైరల్ అయిపోతున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. అంటే మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, అంటే ఈ మధ్య కాలంలో కావచ్చు, ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కి మీకు ఆఫర్ రావడం, కాల్స్ రావడం జరిగిందా? ఎప్పుడో ఎవరో అడిగారు, కాకపోతే అది నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ చెప్తానండి అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరిని పెడితే ఎందుకన్నా అది అన్నారు. అప్పటికే లోన్ యాప్స్ ఇచ్చి కొంతమంది అంటే ఇది అలాంటిది అన్నారు. అమ్మ ఎందుకు వచ్చింది అంటలేరా బాబు, ఇది మనకు తెలియని దాని గురించి ఎందుకు అనుకొని ఊరుకున్నా. అంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి చనిపోతున్నారు. అవేర్నెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరిలో. మీరేం చెప్తారు మీ ఫ్యాన్స్కి? అది ఇప్పుడు నా ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా కదండి, ప్రతి ఒక్కరికి చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన తాతలు, మన తండ్రి వీళ్ళందరూ ఎవ్వరు కష్టపడింది రూపాయి రాదు, ఏది వచ్చినా ఉండదు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకున్నంతసేపు ఏం చేయలేం. ఇప్పుడు మనకంటే దానికి తెలవాలి అంటారు చిన్నప్పుడు. మా నాన్నమ్మలు అమ్మమ్మలు అంటే వాని సోయి వానికి ఉండాలి అంటారు. అది అసలు చాలా గొప్ప ముచ్చట. నీ సోయి నీకు ఉండాలి అన్నప్పుడు అది ఎంత గొప్ప ముచ్చట అంటే నీ గురించి నీకు తెలవాలి. నువ్వు అది కూడా తెలియకుండా చేసి ఇబ్బందులు పడి చెప్తారు, ఏముంది వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో వేసారని నీకు తెలుస్తుంటుంది కదా. కానీ ఇది పల్లెటూళ్ళకు ఒక వైరస్ లాగా పాకిపోయింది. నేను చాలా బాధ. ఎందుకంటే అసలు మనిషి సూసైడ్ చేసుకోవడం అనేదే పెద్ద తప్పు. ఇలాంటి ఇబ్బందులు పడి సూసైడ్లు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి, ఇప్పుడు ఒక కొడుకు పోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనం అసలు ఈ మధ్యలో ఎన్ని వీడియోలు అవి వస్తాయి, చాలా బాధేస్తుంది. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది ఉన్నంతసేపు ఏం చేయలేం.